ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో కానివ్వండి డిఫరెంట్ రీల్స్ లో కూడా మనం ఇలాంటి కలెక్షన్స్ చూస్తున్నాం కదా, ట్రెండింగ్ గా రన్ అవుతున్నాయి. ఈ విధంగా మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక సింగిల్ పీస్ లా కూడా కస్టమైజ్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటే కనుక బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. చాలా బాగుంది కలర్ షేడ్ అండ్ అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. కలర్ అనేది పేస్టల్ గ్రీన్ అనమాట, చాలా రేర్ షేడ్ అండి. రేర్ గా దొరుకుతాయి ఇలాంటి కలర్స్ అనేవి. స్టిచ్చింగ్ సంబంధించిన ట్రైనింగ్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. అలాగే డ్రై క్లీనింగ్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో, రోలింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వీళ్ళు అందిస్తుంటారు అనమాట. దీని బ్లౌజ్ లాగా మీరు పేరప్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పెప్లం స్టైల్ లాగా కనిపిస్తుంది. ఇందులో మీకు ఏంటంటే బల్క్ మెటీరియల్ కావాలన్నా కూడా వీళ్ళు సప్లై చేస్తారు, లేకపోతే మీరు సింగిల్ లాగా స్టిచ్ చేసుకోవాలన్నా కూడా ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర సేమ్ మా దగ్గర మెటీరియల్ లేదు బట్ ఇదే ప్యాటర్న్ లో కావాలనుకుంటే కూడా వీళ్ళే మెటీరియల్ తీసుకొచ్చి అంతా కూడా ఫినిష్ చేసి మీకు సప్లై చేస్తారనమాట. ఆ విధంగా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ మధ్య బాగా ట్రెండింగ్ గా నడుస్తున్నటువంటి కలంకారీ బేస్ దుపట్టా అనమాట. సో వేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది కలంకారీ దుపట్టా. డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకు కూడా సరిపోయే విధంగా మనకి లెంత్ అనేది ఉంటుంది అనమాట. చూస్తేనే కొనుక్కోవాలి అనిపించేలా ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి. నైస్ షేడ్ అండి, చాలా బాగుంది. ఇది కూడా క్లాసిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. అన్ని కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. చాలా చూజీగా పిక్ చేసుకున్నారు వీళ్ళు. ఫ్యాబ్రిక్స్ కూడా చాలా మంది ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలనుకుంటారు కదండి. తక్కువ బడ్జెట్ లో మనకి అందంగా కనిపించినటువంటి డిజైనర్ బొటీ కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి వైష్ణవి డిజైనర్ గార్మెంట్స్ లో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ ఉప్పల్ చిల్కా నగర్లో ఉన్నటువంటి వైష్ణవి డిజైనర్ గార్మెంట్స్ కండి. సో ఇది కంప్లీట్లీ బొటిక్ సెషన్ దగ్గరకు వచ్చేసామన్నమాట. సో డిఫరెంట్ వెరైటీస్ ఇక్కడ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి. అండ్ మెయిన్ వచ్చేసి ఒకవేళ మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, మీ ఫ్యాబ్రిక్ని మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే కూడా బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారనమాట. సో చాలా మంది ఏంటంటే బొటిక్ కలెక్షన్స్ కూడా సేల్ చేయాలనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరుకుతుంది, సో స్టిచ్చింగ్ ఎక్కడ ఇవ్వాలి, సో సపరేట్ యాక్సరీస్ ఎక్కడ పర్చేస్ చేయాలి, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఏది ఉండదు. బట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మెటీరియల్ తీసుకొని కంప్లీట్ స్టిచ్చింగ్ అంతా కూడా చేసి మీకు అందిస్తారనమాట. అలా కూడా మీరు వీళ్ళ దగ్గర మెటీరియల్స్ అనేవి పర్చేస్ చేసి మీరు సేల్స్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా ఫెసిలిటీ కూడా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ట్రైనింగ్ సెషన్ కూడా అవైలబుల్గా ఉందండి. డిఫరెంట్ కేటగిరీస్లో లైక్ మనకి స్టిచ్చింగ్ సంబంధించిన ట్రైనింగ్ కూడా వీళ్ళు అందిస్తున్నారు. అలాగే డ్రై క్లీనింగ్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో, రోలింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వీళ్ళు అందిస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా క్లియర్గా స్క్రీన్ పై మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్, క్వైరీస్ ఉన్నా కూడా కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఆలస్యం చేయకుండా బొటిక్స్లో ఎలాంటి డిజైనర్స్ ఉన్నాయి, ఎలాంటి రేంజెస్ నుంచి కలెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి 2800 రూపీస్ రేంజ్ సంబంధించినటువంటి కలెక్షన్ చూపిస్తున్నాను అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఆర్గన్జా, కోరా ఆర్గన్జాలో ఉంటుంది. షైనీ టిష్యూ బేస్లో ఉంటుంది అనమాట. లెహంగా పార్ట్ చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే కనుక సింగిల్ పీస్లా కూడా కస్టమైజ్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటే కనుక బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. వాటి యొక్క ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఫ్యాబ్రిక్ అనేది లేదు బట్ మీరు కస్టమైజేషన్ చేయించుకొని సేల్ చేసుకోవాలనుకుంటే వాటి యొక్క ఛార్జెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వాటి యొక్క ప్రైస్ అన్ని కూడా క్లియర్గా మీకు మెన్షన్ చేస్తారు. సో ప్రజెంట్ ఏంటంటే శాంపుల్ కలెక్షన్ చూపిస్తున్నాను. వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. సో వచ్చేసి 2800 రూపీస్ రేంజ్ సంబంధించిన కలెక్షన్. లెహంగా పార్ట్ ఫ్రిల్స్ ఫార్మాట్లో వచ్చేసి అండ్ బిగ్ సైజ్ బార్డర్స్ లాగా ఇచ్చారండి. అండ్ ఇందులో సైజెస్ వచ్చేసి 42 సైజెస్ అంటే 42 సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు కస్టమైజేషన్లో మీకు ఎం సైజ్ కావాలి, ఎల్ సైజ్ కావాలనుకుంటే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ శాంపుల్ లాగా 40 సైజ్ చూపిస్తున్నాను. 40 సైజ్ ఏంటంటే 42 సైజ్ కూడా సరిపోయే విధంగా ఉంటుంది. మార్జిన్స్ ఇస్తారు కాబట్టి మీరు ఆల్టరేషన్ చేసుకొని టైట్ కానీ లూజ్ కానీ కూడా చేయించుకోవచ్చు. సో వచ్చేసి లెహంగా పార్ట్. దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ మనకి ఈ విధంగా సేమ్ ఫ్యాబ్రిక్, సో బిగ్ సైజ్ బార్డర్స్తో. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి. సో పైన టాప్ చూస్తున్నారు కదా, బోట్ నెక్ ఫార్మాట్లో ఇచ్చారు. విత్ పోట్లీ బటన్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి లెహంగా పార్ట్లో బార్డర్స్ ఏదైతే చూసామో ఆ బార్డర్స్ యూస్ చేసుకుని హ్యాండ్ పార్ట్లో ఇచ్చారనమాట. దీనికి కూడా పోట్లీ బటన్స్ ఇచ్చేసి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా మనకి పాట్ టైప్ నెక్ లాగా వచ్చేసి డీటెయిలింగ్ చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ దుపట్టా అండి. బ్యూటిఫుల్ దుపట్టా విత్ కట్ టైప్ ఫినిషింగ్లో ఇచ్చారు. ఈ మధ్య బాగా ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి కలంకారీ బేస్ దుపట్టా అనమాట. సో వేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది కలంకారీ దుపట్టా. బిగ్ సైజ్ లెంత్లో ఉంటుంది. విత్ కూడా మీరు చూడొచ్చు. 2 సైడ్స్ కూడా కట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో టోటలీ సెట్ అంతా కూడా మనకి 2800 రూపీస్ ప్రైస్ అనమాట. అండ్ నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ 2800 రూపీస్లోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తున్నాను. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చేంజ్ ఉంటుంది బట్ ప్రైస్ వచ్చేసి సేమ్ అనమాట. ఇందాక కోరా ఆర్గన్జాలో చూసాం కదండి, ఇది కంప్లీట్లీ జార్జెట్లో గోటా పట్ట ఫినిషింగ్లో లెహంగా పార్ట్ చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో కానివ్వండి డిఫరెంట్ రీల్స్లో కూడా మనం ఇలాంటి కలెక్షన్స్ చూస్తున్నాం కదా, ట్రెండింగ్గా రన్ అవుతున్నాయి. అండ్ వేసుకుంటే మనకి లెహంగా పార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా బిగ్ సైజ్ అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకు కూడా సరిపోయే విధంగా మనకి లెంత్ అనేది ఉంటుంది అనమాట. సో స్టిచ్చింగ్ ఫినిషింగ్ కానివ్వండి నీట్గా ఉంటుంది. సో ఫ్రిల్స్ అంతా కూడా నీట్గా ఇచ్చేసి గేరా కూడా బిగ్ సైజ్ గేరా వచ్చేసి ఉంటుంది అనమాట లెహంగా పార్ట్ బాటమ్. అండ్ దీనికి ఏంటంటే బ్లౌజ్ సేమ్ మనకి గోటా పట్టి ఫినిషింగ్లోనే ఉంటుంది. వీ నెక్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు.
సో ఈ విధంగా సింపుల్ సోబర్ ఉంటుంది, బట్ వేసుకుంటే చాలా క్లాసిక్గా ట్రెండీగా ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి వీనెక్తో హైలైట్ చేశారు, విత్ టాజల్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. సో దీనికి ఏంటంటే కంప్లీట్లీ కాంట్రాస్ట్ దుపట్టా అండి. సో దుపట్టా చూపిస్తాను. ఈ విధంగా క్రష్ బేస్డ్ దుపట్టా అనమాట. సో చాలా బాగుందండి, ఈ విధంగా మనకు స్ట్రెచ్ అవుతుంది. సో ఇలానే యూస్ చేసుకోవాలనుకుంటే కూడా క్రష్ ఫీలింగ్ లాగా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. టోటలీ కాంట్రాస్ట్ అని చెప్పుకోవచ్చు. జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చేసి మల్టీ కలర్ బేస్లో చూస్తున్నాము. సో కంప్లీట్లీ సెట్ అంటే లెహంగా పార్ట్, టాప్ అండ్ దుపట్టా మనకి సెట్ కంప్లీట్లీ 2800 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సేమ్ డిజైన్లో మరో డిఫరెంట్ షేడ్ చూపిస్తున్నానండి. ఇందాక ఏంటంటే పింక్, కొంచెం పర్పుల్ షేడ్, పేస్టల్ షేడ్లో చూసాం కదా. పేస్టల్లోని వన్ ఆఫ్ ది డిఫరెంట్ షేడ్ అని చెప్పుకోవచ్చు. నైస్ షేడ్ అండి, చాలా బాగుంది. ఇది కూడా క్లాసిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ ప్యాటర్న్ అంతా సిమిలర్ గా ఉంటుంది, బట్ కలర్ అనేది వ్యారీ అవుతుంది అనమాట. అండ్ దీనికి కూడా బ్లౌజ్ మనకి సేమ్ డిజైన్ ప్యాటర్న్ లో రన్ అవుతుంది. మీకు ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తారు. నెక్స్ట్ 2500 రేంజ్ లో క్రాప్ టాప్ మోడల్లో చూపిస్తున్నానండి. కంప్లీట్లీ సీక్వెన్స్ బేస్డ్ లో ఉంటుంది అనమాట. షిబోరి టైప్ లాగా ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసి డిజైన్ చేశారు. అండ్ కంప్లీట్లీ వైట్ పైన అంతా కూడా సిల్వర్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ అంతా కూడా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ డిజైన్ అండి. సో ఈ ప్యాటర్న్లో ఉంటుంది. జస్ట్ క్రాప్ టాప్ 2 పీస్ సెట్ అనమాట. సో చూడొచ్చు, ఇది బాటమ్ పార్ట్. అండ్ దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు. సేమ్ ఫ్యాబ్రిక్, బట్ ఏంటంటే బోట్ నెక్ లాగా ఇచ్చేసి హాఫ్ స్లీవ్స్ ప్యాటర్న్లో ఉంటుంది. సో క్రాప్ టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని దుపట్టాతో పేరప్ చేసుకొని వేసుకోవాలనుకుంటే 3 పీస్ సెట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పినటువంటి ప్రైస్ వచ్చేసి జస్ట్ 2 పీస్ సెట్ యొక్క ప్రైస్ అనమాట, 2500 రూపీస్. ఇందులో మీ కలర్ ఆప్షన్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ 3500 రేంజ్లో మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నామండి. చాలా అందంగా ఉంది. నైస్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్లో చూస్తున్నాము. ఇది వచ్చేసి లెహంగా పార్ట్, కంప్లీట్లీ 3 పీస్ సెట్ అండి. దుపట్టా విత్ బాటమ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకి గెరా కూడా చూడొచ్చు, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది. ఇప్పుడు రాబోయే కూడా మ్యారేజ్ సీజన్స్ కూడా వచ్చేసాయి కాబట్టి చాలా మంది ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలనుకుంటారు కదండి. తక్కువ బడ్జెట్లో మనకి అందంగా కనిపించినటువంటి డిజైనర్ బొట్టి కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి వైష్ణవి డిజైనర్ గార్మెంట్స్లో. సో నేను పర్చేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే ఈ కలెక్షన్స్ మళ్ళీ ఉంటాయో ఉండవో కూడా మనకు తెలియదు కాబట్టి వెంటనే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్. దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ ఈ విధంగా ట్రెడిషనల్ వేలో డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది విత్ బార్డర్స్. అంటే మనకి ఏదైతే బార్డర్స్ ఇచ్చారో లెహంగాలో ఆ బార్డర్స్ని ఈ విధంగా మనకి సైడ్ ఫినిషింగ్ లాగా ఇచ్చేసి అవుట్లైన్లో డిజైన్ చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ స్లీవ్స్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఈ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ దుపట్టా అండి. ఇక్కడ మ్యానిక్వీన్లో మీరు చూస్తున్నారు కదా, డిస్ప్లేలో మనకి వేశారు. పింక్ షేడ్ ఉంటుంది కదా, సేమ్ పింక్ షేడ్ మనకి దుపట్టా ఈ ఫ్యాబ్రిక్కి ఉంటుందన్నమాట. కాంట్రాస్ట్ దుపట్టా ఇచ్చారు. చాలా బాగుంటుంది, వేసుకుంటే ఇంకా చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. సో వచ్చేసి వన్ ఆఫ్ ది కలెక్షన్. నెక్స్ట్ 3500 రూపీస్లో మరో అందమైన కలెక్షన్ చూస్తున్నామండి. చాలా బాగుంది కలర్ షేడ్, అండ్ అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది కలర్ అనేది. సో చూడొచ్చు, లైట్ పర్పుల్ వైలెటిష్ షేడ్లో ఉంటుందన్నమాట. దీనికి కాంట్రాస్ట్గా ఏంటంటే వైట్ కలర్ థ్రెడ్డింగ్ యూజ్ చేసి చికెన్ కర్రీ టైప్ లాగా మనకి ఫినిషింగ్ అనేది బార్డర్ పార్ట్లో చూస్తున్నాము. బాడీ అంతా కూడా స్మాల్ బుట్టీస్ లాగా వచ్చేసి ఉంటుంది. కంప్లీట్లీ ఆర్గన్జా ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశారు. అండ్ సైడ్కి ఏంటంటే మనకి విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి టాజిల్స్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు. సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్. అండ్ దీనికి ఏంటంటే బ్లౌజ్ మనకి అంతా కూడా సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది ఈ అవుట్ఫిట్ అనేది. సో ఈ విధంగా అందంగా డిజైన్ చేశారు. నెక్ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు. అండ్ స్లీవ్స్ వచ్చేసి బిగ్ సైజ్ లెంత్లో ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకి స్కాలోపింగ్ కూడా ఇచ్చారనమాట. కట్ టైప్ ఫినిషింగ్ లాగా వచ్చేసి ఈ ప్యాటర్న్లో కనిపిస్తుంది. వేసుకుంటే అయితే లుక్ అయితే అదిరిపోతుంది. సో చూడొచ్చు. అండ్ దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ దుపట్టా కాకుండా చెప్పాను కదా సెల్ఫ్ బేస్డ్లోనే ఉంటుందని చెప్పేసి నెట్ బేస్డ్లో ఈ విధంగా దుపట్టా అనేది ఇచ్చారండి. కంప్లీట్లీ 2.5 లెంత్లో ఉంటుంది, సరిపోయే విధంగా ఉంటుంది. సో బార్డర్స్లో కూడా ఈ విధంగా మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. థ్రెడ్ లాగా వచ్చేసి సిల్వర్ బేస్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి దుపట్టా. అండ్ ఇందులో మీకు ఏంటంటే బల్క్ మెటీరియల్ కావాలన్నా కూడా వీళ్ళు సప్లై చేస్తారు, లేకపోతే మీరు సింగిల్ లాగా స్టిచ్ చేసుకోవాలన్నా కూడా ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర సేమ్ మా దగ్గర మెటీరియల్ లేదు బట్ ఇదే ప్యాటర్న్లో కావాలనుకుంటే కూడా వీళ్ళే మెటీరియల్ తీసుకొచ్చి అంతా కూడా ఫినిష్ చేసి మీకు సప్లై చేస్తారనమాట. ఆ విధంగా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్కి. సో ఇందులోనే మరో షేడ్ అండి, డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. పేస్టల్ గ్రీన్ అనమాట. చాలా రేర్ షేడ్ అండి, రేర్గా దొరుకుతాయి ఇలాంటి కలర్స్ అనేవి. చూస్తేనే కొనుక్కోవాలి అనిపించేలా ఉన్నాయన్నమాట. చాలా అందంగా ఉన్నాయి. సో కంప్లీట్లీ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ పైన ఇందాక వైట్ కలర్ థ్రెడ్డింగ్ లాగా యూజ్ చేసి చికెన్ కర్రీ బేస్లో చూసాం కదా, ఇది ఏంటంటే సెల్ఫ్ కలర్ థ్రెడ్డింగ్ యూజ్ చేశారు. అండ్ బార్డర్స్ దామన్లో కూడా చూడొచ్చు. ఈ విధంగా మనకి బిగ్ సైజ్ బార్డర్స్ లాగా వచ్చేసి కట్ టైప్ ఫినిషింగ్ త్రూ అవుట్ లెహంగా అంతా కూడా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. సో వచ్చేసి బాటమ్ లెహంగా.
అండ్ దీనికి ఏంటంటే సేమ్ సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది సిమిలర్ ప్యాటర్న్లో. ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా కూడా సేమ్ కలర్స్ లాగా డ్రెస్ కోడ్ లాగా మీరు మెయింటైన్ చేసుకోవాలనుకుంటే కూడా వీళ్ళు సప్లై చేస్తారండి. అలా కూడా ఫ్యామిలీ అంతా కూడా మదర్ అనుకోండి శారీ లాగా వేసుకోవచ్చు, డాటర్స్ అనుకోండి మ్యాచింగ్ ఈ విధంగా క్రాప్ టాప్స్లో కూడా పేరప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ విత్ స్కాలోపింగ్ ఫినిషింగ్ అన్నిటికీ కూడా ఉంటుంది ఈ మోడల్ ప్యాటర్న్లో. దీనికి ఏంటంటే సెల్ఫ్ కలర్లోనే దుపట్టా ఇచ్చారు, పేస్టల్ గ్రీన్లోనే ఈ విధంగా మనకి దుపట్టా నెట్ బేస్లో ఉంటుంది. బాడీ అంతా కూడా ఆర్గన్జా ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, దుపట్టా వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు విత్ ఈ విధంగా మనకి బార్డర్స్ ఇచ్చేసి హైలైట్ చేశారనమాట. కంప్లీట్లీ ఎంటైర్ అవుట్ఫిట్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక ప్రైస్ వచ్చేసి 3500 రూపీస్. ఒకవేళ మెటీరియల్స్ మీరే తెచ్చి మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి 25 రేంజ్లో ఇంకో కలెక్షన్ చూస్తున్నాం. ఇందాక ఆరెంజ్ షేడ్లో చూసాం కదండి, సేమ్ సిమిలర్ ప్యాటర్నే, కాకపోతే మనకి షిబోరీ టైప్ లాగా ఉంటుంది. ఆర్గన్జా ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్లో ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంది ఈ షేడ్ కూడా. ఇందాక మనం పేస్టల్ గ్రీన్లో చూసాం కదా, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, కాకపోతే షిబోరీ బేస్లో ఉంటుంది. అన్ని కూడా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్స్ అని చెప్పుకోవచ్చు. బయట ఇంకా వేరే మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటే కనుక చార్జెస్ అనేవి చాలా ఎక్కువ తీసుకుంటారు. బట్ వీళ్ళు ఏంటంటే క్లాత్ వీలే ప్రొవైడ్ చేసి స్టిచ్చింగ్ అంతా చేసి మీకు రెడీగా ఇస్తున్నారనమాట. చాలా తక్కువ బడ్జెట్లోనే అఫోర్డబుల్ చేసుకునే ప్రైజెస్లోనే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వెంటనే పర్చేస్ చేసుకోండి. సో ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. అండ్ ఇందులో ఏంటంటే మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది కూడా చాలా బాగుంది, అన్ని కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చాలా చూజీగా పిక్ చేసుకున్నారు వీళ్ళు ఫ్యాబ్రిక్స్ కూడా. అండ్ ఫినిషింగ్ కూడా చూడండి, నీట్ ఫినిషింగ్. నా హైట్ వాళ్ళకి కూడా సరిపోయే విధంగా, నాది ఆల్మోస్ట్ 5'6" హైట్ అండి, నాకు కూడా సెట్ అయ్యే విధంగా లెంత్ అనేది ఉందన్నమాట. సో చూడండి, ఇది వచ్చేసి నైస్ వైట్ విత్ బ్రింజాల్ బ్లూ షేడ్లో చూస్తున్నాం, పర్పుల్ షేడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ విత్ నావీ బ్లూ షేడ్, పెట్రోలియం బ్లూ అని కూడా చెప్తారు. సో ఈ షేడ్లో చూస్తున్నాం, అన్నీ కూడా చాలా బాగున్నాయండి. వీటికి ఏంటంటే సెల్ఫ్ కలర్ బ్లౌజెస్ వస్తాయి, క్రాప్ టాప్ మోడల్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దుపట్టాతో పేరప్ చేసుకుంటే అలా కూడా దుపట్టా మీకు కాంట్రాస్ట్ కావాలనుకుంటే వీళ్ళు డిజైన్ చేసి ఇస్తారు, అలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అవుతాయి. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది, ఎంత ఛార్జెస్ అవుతాయి కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఆర్గన్జా బేస్లో చూస్తున్నాం. సో ఇప్పటి వరకు లెహంగాస్, క్రాప్ టాప్స్ చూసాం కదండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని శారీ కలెక్షన్స్ కూడా చూపిస్తున్నాను. వీళ్ళు ఏంటంటే శారీస్ని కూడా మీకు కావాల్సినటువంటి డిజైన్స్లో వాటికి తగ్గటువంటి బ్లౌజ్ని సెట్ చేసి కూడా ఇస్తారనమాట. ఆ విధంగా కొన్ని శారీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఫోకస్ చేసి చూపిస్తాను. సో ఇందులో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మధ్యకాలంలో ఈ విధంగా మనకి లైన్స్ లాగా వచ్చేసి ట్రెండింగ్గా బాగా రన్ అవుతున్నటువంటి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. నైస్ బ్లూ విత్ జెరీ లైన్స్ లాగా వచ్చేసి వర్టికల్ హారిజాంటల్ లైన్స్ లాగా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ డిజైనింగ్ అనేది రన్ అవుతుంది. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది, శారీ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ ఈ విధంగా గోల్డ్ లాంటి బ్లైన్స్ వచ్చాయి కాబట్టి గోల్డ్ తగ్గట్టుగా బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. అంతా కూడా ఈ విధంగా చికెన్ కర్రీ బేస్ లో మనకి వర్క్ అనేది రన్ అవుతుంది. కామన్ గోల్డ్ కలర్ అనమాట. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. మనకి గోల్డ్ లైన్స్ అనేవి కామన్ గా ఉంటాయి, బట్ బాడీ కలర్ ఏదైతే ఉంటుందో చేంజ్ అవుతుంది అనమాట. అండ్ బ్లౌజ్ కూడా కామన్ గా ఉంటుంది. కొన్ని కలర్స్ మీకు నేను చూపిస్తాను. ఇది నావీ బ్లూ షేడ్ లో చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ గోల్డ్ బ్లౌజ్ అనమాట. అన్నీ కూడా అట్రాక్టివ్ డార్క్ షేడ్స్ అండి. అందరికీ బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా. అండ్ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. లైట్ వెయిటెడ్ శారీస్ చూడ్డానికి అయితే రిచ్గా, క్లాసీగా, ట్రెండీగా కనిపిస్తాయి. సో బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో చూసారు. సో ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ షేడ్ విత్ కాంట్రాస్ట్ గోల్డ్ ఫినిషింగ్లో చూస్తున్నామండి. ఈ విధంగా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లెంత్ మీకు చాలా మంది డౌట్ ఉంటుంది, మనకి శారీ లెంత్లో ఉంటుంది. బ్లౌజ్ డిజైనింగ్ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఈ విధంగా మనకి బెల్ట్ లాగా ఇచ్చేసి స్టైలిష్గా డిజైన్ చేశారు సైడ్కి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి వీ నెక్ లాగా ఇచ్చేసి ఈ విధంగా మనకి డోరీస్ ఇచ్చేసి హైలైట్ చేశారు. చాలా అందంగా ఉంది. సో ఎందుకంటే మీకు ఫినిషింగ్ కూడా తెలియాలి కదా, బ్లౌజ్ ఫినిషింగ్ ఏ విధంగా వచ్చేస్తుందని చెప్పేసి. ఇది బ్లౌజ్ పార్ట్. అండ్ ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి వైన్ షేడ్, నైస్ గ్రేప్ వైన్ షేడ్లో చూస్తున్నాము విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కామన్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్లో కూడా ఒకవేళ మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలనుకుంటే కూడా కస్టమైజేషన్ చేస్తారు. సో నార్మల్గా శాంపుల్ డిజైనింగ్ ఏ విధంగా వస్తుందో మీకు నేను చూపిస్తున్నాను. ఇందులో మీకు డిజైన్ మోడల్స్ కావాలన్నా కూడా, ప్యాటర్న్స్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటుంది. వీళ్ళకి పిక్స్ పంపించండి, మీకు ఎలాంటి డిజైన్లో కావాలి అనుకున్నా కూడా వీళ్ళు కస్టమైజేషన్ అనేది చేస్తారు. సో వచ్చేసి శారీ మోడల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీలో ఇందాక జార్జెట్ ఫ్యాబ్రిక్లో చూపించాను కదా. నెక్స్ట్ ఏంటంటే ఆర్గన్జా. ఈ మధ్య ఆర్గన్జా కూడా బాగా ట్రెండింగ్గా నడుస్తున్నాయి. ఇందులో ఒక పీస్ మీకు నేను చూపిస్తాను. ఇది కంప్లీట్లీ ఆర్గన్జా బేస్డ్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్కాలోపింగ్ ఇచ్చారండి, కట్ టైప్ ఫినిషింగ్ లాగా వచ్చేసి సీక్వెన్స్ బేస్డ్ బుట్టీస్ వచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కూడా రన్ అవుతుంది. నైస్ గ్రేప్ వైన్ షేడ్లో చూస్తున్నాము. సింపుల్ బ్లౌజ్. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు, క్రష్ బేస్డ్లో కంప్లీట్లీ గోటాపట్టి ఫినిషింగ్ విత్ సీక్వెన్స్ కూడా మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో చూస్తున్నాము.
చాలా అందంగా ఉంది. పఫ్ టైప్ స్లీవ్స్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు. ఈ విధంగా కొంచెం పుషప్ ఇచ్చారనమాట మనకి స్లీవ్స్ దగ్గర. అండ్ ఈ విధంగా మనకి ఫ్రిల్స్ లాగా ఇచ్చేసి ప్లీట్స్తో హైలైట్ చేశారు. క్రష్ మోడల్లో ఉంటుంది. వైన్ షేడ్ ఉంది కాబట్టి సిమిలర్లీ వైన్ మ్యాచ్ అయ్యే విధంగా, ఆ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ని డిజైన్ చేశారు. సో ఈ శారీ యొక్క ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. సో ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కావాలనుకుంటే డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వచ్చేసి వన్ ఆఫ్ ది షేడ్. శారీ చూపించాను కదా, ఇప్పుడు కొన్ని స్కర్ట్స్ కూడా చూసేద్దాం. ఎందుకంటే క్రాప్ టాప్స్ వేరు, మనకి స్కర్ట్స్ వేరు. స్కర్ట్స్లో కూడా కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి. అందులో నాకు బాగా నచ్చినటువంటి కలెక్షన్ మీకు ఒకటి చూపిస్తాను. సో క్రష్ బేస్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది కూడా చాలా ట్రెండీ కలెక్షన్, చాలా బాగుంటుంది. క్రష్ చూడడానికి కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఈ విధంగా మీరు క్రాప్ టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ పిల్లలకి ఫ్రాక్స్ లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. పెద్దవాళ్ళైతే ఈ విధంగా స్కర్ట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీనిపైన ఏంటంటే ఈ విధంగా క్రష్ బేస్లో ఉంటుంది. 2 డిఫరెంట్ షేడ్స్ పేడింగ్ ఫార్మాట్లో ఇచ్చారు. నైస్ పెసర్ గ్రీన్ అంటాం కదండి, పేస్టల్ మెహందీ గ్రీన్ విత్ మస్టర్డ్లో కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఈ వేస్ట్ దగ్గర కూడా మనకు ఆ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ టాజల్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు సైడ్ స్కర్ట్కి. సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో షేడ్లో ఇచ్చారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ ఎల్లో షేడ్లో ఇచ్చారనమాట. ఎందుకంటే మస్టర్డ్ ఎల్లో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా డిజైన్ చేసినటువంటి బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు, క్రాప్ టాప్ అని చెప్పుకోవచ్చు. దీని బ్లౌజ్ లాగా మీరు పేరప్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం పెప్లం స్టైల్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే యోక్ లెంత్ వరకు ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఇక్కడ అంతా కూడా నెట్ ఫ్యాబ్రిక్తో ప్లీట్స్ లాగా ఇచ్చేసి డిజైన్ చేశారు. కొంచెం ఆ పెప్లం లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి రఫుల్ టైప్ ప్యాటర్న్ లాగా, రఫుల్ అని కాదు కానీ 2 లేయర్స్ లాగా ఇచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారనమాట స్లీవ్స్. చాలా అందంగా ఉంది. ఒకవేళ బ్లౌజ్ మీకు కొంచెం దీనికి డిఫరెంట్గా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే కూడా మీరు చేయించుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఒక మోడల్ చూపిస్తున్నాను. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి హార్ట్ షేప్ మోడల్ లాగా డిజైన్ చేశారు. చాలా అందంగా ఉంది. టోటల్ కంప్లీట్లీ 2 పీస్ సెట్ అండి ఇది. అండ్ ప్రైస్ వచ్చేసి 2500 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఇందులో మీకు క్రష్లో కూడా పేడింగ్లో కూడా కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. వీటికి సంబంధించినటువంటి పిక్స్ అన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో నెక్స్ట్ 3 పీస్ సెట్లో మరో కలెక్షన్ చూపిస్తున్నాండి. ప్రైస్ వచ్చేసి 3500 రూపీస్కి అవైలబుల్గా ఉంది. నైస్ పేస్టల్ షేడ్లో చూస్తున్నాం. ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్లో ఉంటుంది. నేను చూపించేది బాటమ్ లెహంగా పార్ట్. సో అంతా కూడా ఈ విధంగా మనకి ఎంబ్రాయిడరీ బుట్టీస్ లాగా వచ్చేసి త్రోట్ బాడీ పార్ట్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ దామన్ బాటమ్ బార్డర్ చూస్తున్నారు, కంప్లీట్లీ బిగ్ సైజ్ సీక్వెన్స్ యూస్ చేశారండి. చాలా గ్లిటరీ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా అందంగా ఉంది చూడడానికి. అండ్ దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి సేమ్ సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందండి. విత్ మనకి ఏంటంటే పైపింగ్ ఫినిషింగ్ ఇచ్చేసి హైలైట్ చేశారు. ఈ విధంగా బిగ్ సైజ్ స్లీవ్స్ ఇచ్చేసి విత్ ఫినిషింగ్ ఏంటంటే ప్లీట్స్ లాగా ఇచ్చేసి మనకి హైలైట్ చేశారనమాట. చాలా అందంగా ఉంది బ్లౌజ్ పార్ట్. మీరు సింపుల్ బేసిక్ మోడల్లో చూస్తున్నారు, స్క్వేర్ నెక్ లాగా ఇచ్చేసారు. ఒకవేళ మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలన్నా కూడా సేమ్ డిజైన్లో వీళ్ళు తయారు చేసి ఇస్తారనమాట. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ దుప్పట్టా కూడా ఉందండి. కంప్లీట్లీ 3 పీస్ సెట్ అనమాట. సో దుప్పట్టా కూడా మీకు నేను చూపిస్తాను. ఇది వచ్చేసి రఫుల్ మోడల్లో బేబీ డాల్ లాగా వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. రఫుల్ ప్యాటర్న్లో మనకి దుప్పట్టా అనేది డిజైన్ చేశారు. సాఫ్ట్ మనకి బటర్ఫ్లై నెట్ యూస్ చేశారు. ప్రీమియం క్వాలిటీ నెట్ అని చెప్పుకోవచ్చు. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. రఫుల్ ప్యాటర్న్లో ఉంటుంది. సీక్వెన్స్ కలర్ ఏదైతే మనకి లైట్ షేడ్ ఇచ్చారో సేమ్ అదే షేడ్ కాంట్రాస్ట్గా దుపట్టాలో యూస్ చేశారనమాట. ఈ విధంగా ఫుల్ లెంత్ దుపట్టా ఉంటుంది. కంప్లీట్లీ 3 పీస్ సెట్. ప్రైస్ వచ్చేసి 3500 రూపీస్ అండి. ఈ విధంగా ఏంటంటే వీళ్ళు శారీస్, క్రాప్ టాప్స్, లెహంగాసే కాకుండా మనకి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేస్తూ ఉంటారు. నా బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో ఫ్రాక్లో కూడా ఒక మోడల్ మీకు నేను చూపిస్తాను. సో బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి. నైస్ జార్జెట్ ఫ్యాబ్రిక్. సో సింపుల్గా మీరు క్యారీ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా లాంగ్ లెంత్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట. కలంకారీ ప్రింట్స్ బాగా ట్రెండింగ్గా ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసి కలంకారీ జార్జెట్ పైన కలంకారీ ప్రింట్ విత్ బార్డర్ వచ్చేసి లక్నోకారీ వర్క్ లాగా థ్రెడ్ ఫినిషింగ్ ఇచ్చేసి హైలైట్ చేశారు. అండ్ స్లీవ్స్ కూడా సేమ్ అదే బార్డర్ యూస్ చేసి చాలా అందంగా డిజైన్ చేశారండి. అండ్ నెక్ వచ్చేసి పైపింగ్ ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. ఈ విధంగా గౌన్స్ కూడా ఉన్నాయి. గౌన్స్ యొక్క ప్రైస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అది మనకి డిజైన్ ప్యాటర్న్ని బట్టి, ఫ్యాబ్రిక్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వీటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అనేది కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పంపితే కనుక వీటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తారు. అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళ మెయిన్ థీమ్ పాలసీ వచ్చేసి బల్క్ ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని తీసుకుంటే కనుక తక్కువ బడ్జెట్లో, తక్కువ పర్సంటేజ్లో వీళ్ళు ఇలాంటి అందమైన గౌన్స్, క్రాప్ టాప్స్, లెహంగాస్ స్టిచ్ చేసి కస్టమైజ్ చేసి మీకు సప్లై చేస్తారు. సో దట్ మీరు ఎక్కువ మార్జిన్స్ వేసుకొని కస్టమర్స్కి సేల్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా మీ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అందమైన కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ చూసాం కదండి. వీళ్ళు ఏంటంటే స్టిచ్చింగ్ యూనిట్ కూడా ఉంది. సో ఇక్కడ కలెక్షన్స్ అనేవి ఎలా స్టిచ్ చేస్తారో ఒక స్టిచ్చింగ్ యూనిట్ కూడా మీకు నేను చూపిస్తాను, చూసేసేయండి.
సో వ్యూవర్స్ చూసారు కదండి, వైష్ణవి డిజైనర్ గార్మెంట్స్కి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ కలెక్షన్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ ఫ్రాక్స్, లెహంగాస్ అండ్ ఫ్రాక్ కలెక్షన్స్, శారీస్ కూడా చూసాం కదా. సో ఈ విధంగా వీళ్ళు ఏంటంటే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారండి. ఎవరైతే మీ దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే బల్క్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. మంచి తక్కువ పర్సెంటేజ్ తీసుకొని వీళ్ళు అందమైనటువంటి అవుట్ఫిట్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లేడీస్ చాలామంది ఇంట్లో ఉండి మాకు ఏం వర్క్స్ చేయాలో అర్థం కావట్లేదు, మాకు ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ స్టిచ్చింగ్ యూనిట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అప్ చేయొచ్చు అండి. ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ సెషన్ కూడా ఇస్తున్నారు. స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి, ఫ్యాబ్రిక్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రై క్లీనింగ్ మెషిన్స్ కానివ్వండి, రోలింగ్స్ కానివ్వండి, వీటికి సంబంధించి చాలా మంది కూడా బిజినెస్ అనేవి చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నారు అనమాట. అలాంటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను నెంబర్స్ విషయంలో కానివ్వండి, అడ్రస్ విషయంలో కానివ్వండి, అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ అంతా కూడా క్లియర్గా స్క్రీన్ పై మెన్షన్ చేస్తున్నాను. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. నేరుగా మీరు ఇక్కడ వరకు రావచ్చు, డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళని షేర్ చేసుకోవచ్చు. అంటే ఫ్యాబ్రిక్ ప్రైస్ ఎంత పడుతుంది, సో వీటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తారనమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటే దీస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.